హాయ్ గైస్, ప్రజెంట్ అయితే 2 బర్డ్స్ వచ్చాయి మనకి. ఇది ఫస్ట్ బర్డ్ పావు తక్కువ 8కి వచ్చింది పావురం. ఫస్ట్ పావురం ఇది పావు తక్కువ 8కి. ఘన జీపీఎస్ అని ఉంటుంది బర్డ్ రింగ్ పైన. సో ఇది ఫెడరేషన్కి ఇచ్చాము. ఫెడరేషన్కి 2 బర్డ్స్ ఇచ్చాము, అందులో ఒక బర్డ్ అయితే రావడం జరిగింది. ఇది సెకండ్ బర్డ్ గైస్, ఫెడరేషన్ బర్డ్ సెకండ్ బర్డ్. సో ఫెడరేషన్లో ఫస్ట్ బర్డ్, మన క్యాబిన్లో ఫస్ట్ బర్డ్ 2 ఇచ్చాం కదా, అందులో ఫస్ట్ బర్డ్ ఇది. ఇది వచ్చి 8:05 నుంచి 8:10 మధ్యలో పడింది గైస్. ఇది సెకండ్ బర్డ్. ఇది ఫస్ట్ వచ్చింది మన క్యాబిన్లోకి. ఇది సెకండ్ బర్డ్. ఇది ఫైనల్లీ 18 రోజులు పవర్ ఉంది కదా, దాని తాలూకా ఫుల్ సిస్టర్ అయితే మన ఇంటికి రావడం జరిగింది. చూడొచ్చు, క్యామ్ చూడండి చెత్తలాగా, ఏమవుతుందో తెలియదు ఉండండి ఫోన్కి. చూడండి బర్డ్. సో 18 రోజులు బర్డ్ ఉంది కదా, ఇది నిన్న ఫాల్కన్ అటాక్ చేసుకొని వచ్చింది. దాని తాలూకు ఫుల్ సిస్టర్ అయితే వచ్చింది. వీళ్ళిద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. సో ఇది థర్డ్ బర్డ్, మన క్యాబిన్లో థర్డ్ బర్డ్. సో కండిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, అంటే మంచి హెల్దీగానే ఉంది బర్డ్. అది కొంచెం వీక్ ఉంది, ఇది కూడా కండిషన్ బాగానే ఉంది. వీకేం కాదులేండి, వాటరింగ్ పెట్టలేదు కనీసం. సో చిట్టుముక్కు చక్కర్ లైట్ చెక్ వచ్చి 9 గంటల 3 నిమిషాలకు వచ్చింది గైస్. వెల్ డన్. ఏదో ఒకటి, టైం కాదు ఇప్పుడు ఇంపార్టెంట్, బర్డ్స్ తాలూకు రిటర్న్ ఇంపార్టెంట్. ఎందుకంటే 700 మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి కదా మనం. సో వెల్ డన్ బేబీ, వెల్ డన్ గైస్. ఇప్పుడైతే టైం అయితే 9:50 అవుతుంది. 9:50, 6 minutes లేట్లేండి. 9:50 అయిపోతుంది. కరెక్ట్గా 9:50కి 2 బర్డ్స్ అయితే వచ్చాయి. మన డర్బీ బర్డ్ వచ్చింది, డర్బీ బర్డ్ కూడా వచ్చింది. ఫెడరేషన్కి 2 బర్డ్స్ ఇస్తే 2 బర్డ్స్ కూడా సక్సెస్ఫుల్గా రిటర్న్ అయితే వచ్చినాయి. 650 వెలాసిటీ తీసుకుంది, 654 చిల్లర తీసుకుంది నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చి మన మిలీ కూడా వచ్చేసింది గైస్. సో హ్యాపీ. మిలీ కూడా చాలా బాగా వచ్చింది. మిలీ అంతా బర్డ్స్ అయితే డ్యామేజ్ అయితే ఏం లేదు. అంతా కూడా ఫుల్ హ్యాపీ, మంచి కండిషన్లో ఉన్నాయి 2 కూడా. సో ఫ్యాన్సీతో పేరు క్రాస్ అయిపోతుంది. ఫ్యాన్సీని విడిచిపెట్టకూడదు, ఎందుకంటే వీటితో క్రాస్ అవుద్ది. మళ్ళీ వచ్చే అవుట్పుట్స్ నెక్స్ట్ ఫ్యాన్సీ టైప్లో వచ్చేస్తాయి కదా, క్వాలిటీ తగ్గిపోద్ది అనవసరంగా. అందుకే ఫ్యాన్సీలు పెట్టకూడదు. బట్ మన లక్కీ పేరు అయిపోవడం అదంతే. సరే, ప్రజెంట్ అయితే 2 బర్డ్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది గైస్. 2 బర్డ్స్ పడ్డడం అట్ ఏ టైం 2 బర్డ్స్ పడ్డాయి. ఈ షెడ్ మీద దిగింది, అది వచ్చి లేట్గా దిగింది. 2 ఒకేసారి వచ్చాయి, బ్యాచ్గా వచ్చాయి. దీని మీద దిగింది, ఈ రేట్ పైన దిగింది. ఐఎమ్ సో హ్యాపీ గైస్. టోటల్గా 5 బర్డ్స్ అయితే రిటర్న్ రావడం జరిగింది. చూడొచ్చు. ఇంకా ఏంటి అంటే ఫస్ట్ సెకండ్ బర్డ్స్ గురించి నేను ఒక స్టోరీ అయితే, ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. సో ఇదైతే తల్లి, ఇదైతే మదర్. ఇది ఈ బర్డ్కి ఇది సెకండ్ బర్డ్. ఇది మన డబ్బీలో ఫస్ట్ బర్డ్, అంటే డబ్బీలో మీన్స్ ఫెడరేషన్లో ఫస్ట్ వచ్చిన బర్డ్. ఇది తల్లి, దీనికి పుట్టిన పిల్ల ఇగోండి. ఇది తల్లి అయితే ఇగోండి, ఇది దాని తాలూకు పిల్ల అనమాట, దాని తాలూకు బేబీ. సో కండిషన్ అయితే బాగుంది, బర్డ్స్ కండిషన్ అయితే. సో హ్యాపీ గైస్. నెక్స్ట్ బర్డ్స్ రానివ్వండి, పెడదాం. హ్యాపీనెస్ అంటే మొన్న లాస్ట్ టైం గంగు అన్నది ట్రాప్ అయింది వైజాగ్లో. బర్డ్ అయితే ఇంటికి వచ్చింది సేఫ్గా. కమాన్ మా కమ్. టైం అయితే 17 అయింది. ఇట్లకి పల్లీలు పిచ్చి ఒకటి ఉంటుంది కదా, ఇన్సైడ్. తినమ్మ జీవితం ఇది కదా గైస్ అసలు హ్యాపీనెస్ అంటే. చూడండి, ఇద్దరు ఫేస్ కట్లు కానీ, ఇద్దరు తాలూకు బాడీస్ కానీ, ఇద్దరు ఒకేలా ఉంటారు. చూడండి, ఇద్దరు బాడీస్, ఫేస్ కట్లు అన్నీ కూడా ఒకేలా ఉంటాయి.
బయట మీకు చూపిస్తాను, చెప్తాను చూడండి. ఫాదర్, దీని తాలూకు ఫాదర్ అయితే పడిపోయింది మన దగ్గర. వైవి రమణ గారి బర్డ్. దీని తాలూకు ఫాదర్ అయితే మనకి ఒక 2 చేతులు మారి మన వరకు వచ్చింది. నేను బ్యాడ్ లక్ ఏంటంటే నేను నిలబెట్టుకోలేకపోయాను బర్డ్ని అయితే, పవర్ నిలబెట్టుకోలేకపోయాను. అది మన బ్యాడ్ లక్. పవర్ పోయిందో తెలియదు, వెళ్ళిపోయిందో తెలియదు, ఆయన ఫ్యాన్సీ గారి దగ్గరికి వెళ్ళిపోయిందో తెలియదు, ఏమైందో తెలియదు, కానీ మనమైతే నిలబెట్టుకోలేకపోయాము. సో ఇది డర్బీ బర్డ్. ఇదైతే మొన్న లాస్ట్ టైం వైజాగ్లో ట్రాప్ అయింది కదా, ఆ పవర్ ఇది. ఇంకొకటి షాకింగ్ న్యూస్ ఏంటంటే, నాకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే గైస్, అక్కడ వైజాగ్లో ట్రాప్ అయ్యేటప్పుడు సింగిల్ బర్డ్ ట్రాప్ అయింది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది. నేనైతే చాలా బాధపడ్డాను, సింగిల్గా ఎలా ట్రాప్ అయిందని చెప్పేసి. బట్ నాకు తర్వాత తెలిసిన ట్విస్ట్ ఏంటి అంటే, అది సింగిల్గా ట్రాప్ అవ్వలేదంట, మొత్తం బ్యాచ్తో కలుపుకొని ట్రాప్ అయిందంట పవర్ అయితే. సో వాళ్ళ బ్యాచ్ అంటే యంగ్ బర్డ్స్తో కలుపుకొని వెళ్ళి దూరిపోయిందంట, బ్యాచ్గా వెళ్ళి వాళ్ళ బ్యాచ్తో. సో అప్పుడు నేను ఊపిరి తీసుకున్నాను, సింగిల్గా ఎలా పడింది అని చెప్పి చాలా బాధపడ్డాను. బట్ ఫైనల్లీ బ్యాచ్ తో పాటు పడింది అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయింది గైస్. సో ఇది మదర్, ఆ 2 బర్డ్స్ తాలూకు మదర్. ఇది ఫాదర్ అయితే మిస్ అయ్యాడు. సో ఈ బేబీస్ కూడా వాటిలాగే కొంచెం నిలబడితే చాలా హ్యాపీ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే డర్బీలో మంచిగా స్పీడ్ వస్తుంది కదా బర్డ్. అంటే మన వెలాసిటీలు పోలిస్తే పెద్ద వెలాసిటీలు ఏం కాదు, 700 800 ఇలాంటివి వస్తున్నాయి. బట్ అంతే, మన వరకు అదే గుడ్ అండ్ గ్రేట్ కాబట్టి అలా కంటిన్యూ అయిపోవటమే. ఎందుకంటే వాళ్ళందరికీ 400 500 ఎగ్జాక్ట్ లొకేషన్, ఎగ్జాక్ట్ డిస్టెన్స్ వస్తుంది. మనకు బ్యాడ్ లక్ ఏంటంటే టైం ఒకటి పెరుగుతుంది, తర్వాత ఇంకా ఏది సెట్ అవ్వట్లేదు గైస్. మన దరిద్రం మీద మన బ్యాడ్ లక్ అనుకోవాలి. సో బర్డ్స్ కంటిన్యూ అవుతున్న కొద్దీ వీడియోస్ అయితే వస్తాయి, వెయిట్ చేయండి, చూద్దాం. మంచిగా రావాలని కోరుకుందాం. ఇప్పటికీ 6 బర్డ్స్ వచ్చినాయి కదా, చాలా బాగా రికవరీ అయ్యాను, హ్యాపీ. వెయిట్ చేయండి, చూద్దాం. ప్రజెంట్ టైం అయితే చూసుకోవచ్చు 10:35 దగ్గర అవుతుంది. బర్డ్ అయితే వచ్చింది. దీని తాలూకు షేపు, సైజెస్ అంతా కూడా, బాడీ డెవలప్మెంట్స్ చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పా కదా. ఇది గ్రిజిల్ ఫ్యామిలీ నుంచి ప్రజెంట్ ఒక్క బర్డ్ మాత్రమే వచ్చింది. దీని తాలూకు ఫుల్ బ్రదర్ ఫుల్ సిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళకి 2 రావాలి, టోటల్గా 3 అనమాట వీళ్ళ ఫ్యామిలీ నుంచి. సో మన కేపీఎస్ బర్డ్ ఉంది కదా, అక్కడ కేపీఎస్ చెప్పా కదా, అక్కడ కేపీఎస్. ఆ కేపీఎస్ అయితే మదర్, దీని తాలూకు మదర్ అది. సో ఫాదర్ అయితే గ్రిజిల్ పవన్ దగ్గర నుంచి తెచ్చింది. సో ఈ బర్డ్ అయితే వచ్చింది. ఇంకా ఈ ఫ్యామిలీలో ఇంకా 2 బర్డ్స్ రావాల్సి ఉంది, చూద్దాం, వెయిట్ చేయండి. నా దరిద్రం ఏంటో గైస్, అమ్మ 2 బర్డ్స్ వచ్చాయి. నేను పడుకొని ఇప్పుడు లేచాను. బ్యాడ్ లక్ గైస్, 2 బర్డ్స్ వచ్చినాయి. బాక్సర్, డార్క్ గ్రిజిల్ ఒకటి. అర్జెంట్ పెడతాను, ఆగండి, వెలాసిటీలు పోతాయి. అమ్మ గైస్, నాకు తెలియకుండా బ్యాడ్ లక్ గైస్, నాకు తెలియకుండా పడుకుని పోయాను నేను. బాక్సర్ ఒకటి వచ్చాడు, తర్వాత డార్క్ గ్రేజ్లో ఒకటి వచ్చింది. సో 2 మేల్సే. టైం అయితే చూసుకోవచ్చు 2:35 గైస్. నేను చూసేటప్పుడు 2 ఇంకా 2:30 అనుకోండి, 2:30 టైంకి చూసాను. ఒకటి ఇగోండి ఈ రాడ్ పైన నిల్చొని ఉంది, ఒకటి క్యాబిన్ కింద కూర్చొని ఉంది. నేను అసలు చూడలేదు వీటిని. చూడండి, తెల్లవారులు నేను చాలాసేపు ఉన్నాను గైస్, చాలాసేపు బయట ఉన్నాను. బ్యాడ్ లక్ అంతే, చాలాసేపు బయట ఉన్నాను, అప్పుడు చూడలేదు, పడుకున్నాను, బర్డ్స్ వచ్చినాయి 2. ఓకే, చాలా అంటే చాలా బాగా కవర్ అయ్యాం. ఇంకా రిమైనింగ్ 5 బర్డ్స్ ఉన్నాయి. అందులో గ్రెజిల్ ఒకటి, తెల్ల రెక్కలది ఒకటి ఉంటుంది కదా, క్వీన్, దుబాస్ క్వీన్ అని ఒకటి ఉంటుంది. సో అది ఆ 2 కొంచెం డేంజర్, ఎందుకంటే కలర్స్ కదా అవి. సో అవి రావాల్సి ఉన్నాయి. తర్వాత ఇంకా రిమైనింగ్ బర్డ్స్ అని కూడా చాలా చక్కగా వచ్చాయి. 9 బర్డ్స్ వచ్చినాయి గైస్ ఫస్ట్ డే, అంటే ఆన్ డే కాకుండా నెక్స్ట్ డే 9 బర్డ్స్ వచ్చినాయి 500లో. ఇంకా ఒక 7 9 ఇంకో 5 రావాలా అంతే గైస్, ఇంకొక 5 రావాలి. వెయిట్ చేద్దాం, సాయంత్రం వరకు టైం ఉంది, చూద్దాం. వైట్ గ్రెజిల్ అయితే వచ్చింది. మన ఇంట్లో బర్డ్స్ ఇవి నార్మల్గా విడిచిపెట్టాను సరదాగా, బ్రీడింగ్ సెక్షన్లో ఉంటుంది కదా. మాది చూడండి నరలా బిహేవ్ చేస్తుంది చూడండి. ఇది మాది నరలా బిహేవ్ చేస్తుంది చూడండి. గ్రెజిల్ సేఫ్ అండ్ సెక్యూర్ వచ్చింది రిటర్న్ అయితే. బర్డ్ అయితే వెల్ అండ్ గుడ్ కదా. లోపల పోదమ్మా, రిజల్ట్ పెడతా, వెయిట్ చేయండి. టైం అయితే ప్రెజెంట్ 3:27. సో గైస్, తండ్రి కొడుకులు అయితే ఫైనల్గా రిటర్న్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసారు. వీడు చూడండి, తండ్రి తెలుసు ఆల్రెడీ మీకు, ఎందుకంటే చాలా వీడియోస్లో నేను చెప్పాను. లాస్ట్ వీడియోలో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు క్లారిటీ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇదైతే కొడుకు, అదైతే తండ్రి. సో వాటర్ పెట్టేద్దాం, వాటర్ పెట్టి లైట్ ఫుడ్ కూడా వేసేద్దాం ఇప్పుడు.
సో వెల్ అండ్ గుడ్, చాలా బాగా వస్తున్నారు. లేట్ అయితే అయింది, బ్యాచ్లతో డివైడ్ అవ్వాలి కదా. నేను లాస్ట్లో ఒక ఫేస్ వీడియో అయితే చేస్తా, చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇవి మేము అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరిగింది ఇంకొకటి. సో నేను ఆల్రెడీ ఆ వీడియోలో బిఫోర్ వీడియోలో కూడా చెప్పినట్లు గుర్తు, బట్ చెప్పానో లేదో ఫుల్ క్లారిటీ నాకైతే లేదు. సో నేనైతే క్లియర్గా మీకు వీడియో అయితే పెడతా, చూడండి, డోంట్ మిస్. సో అది అన్న, టోటల్గా ఈరోజు ప్రజెంట్ అయితే 5:15 అవుతుంది. ఇంకొక అరగంట ఛాన్స్ అయితే ఉంది, అరగంట ఛాన్స్ ఉంది. రిమైనింగ్ రావాల్సినవి ఇంకొక 3 బర్డ్స్ ఉన్నాయి. సో అవి కూడా రేపు రావాలని కోరుకుంటున్నాను. ఇంకోటి బ్యాడ్ లక్ ఏంటంటే గైస్, ఒక బర్డ్ దుబాస్ క్వీన్ అని ఒక బర్డ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోలో, లాంగ్ వీడియోలో అయితే నేను మీకు చెప్పడం జరిగింది. మన క్యాబిన్లో ఏవేవైతే 560 వెళ్తున్నాయి, బెస్ట్ వీడియో అని 550 km బెస్ట్ వీడియో అని నేను పెట్టడం జరిగింది. ఒకసారి ఆ వీడియో అయితే ఫస్ట్ చూడండి. సో ఆ వీడియోలో 550 km బెస్ట్ వీడియో, ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూడొచ్చు మీరు. సో 550 km బెస్ట్ వీడియో అని పెట్టాను. సో ఆ బెస్ట్ వీడియో అన్న దాంట్లో ఒక బర్డ్ గురించి బాగా హైప్ ఇస్తూ మాట్లాడాను. వైట్ హెడ్ వస్తుంది, తర్వాత రెక్కల చివరి వైట్లో వస్తాయి. సో కలర్ కాంబినేషన్ వల్ల ఫెయిల్యూర్ అయిందా లేకపోతే ఏంటో, ఇంకా టైం పడుతుందా తెలియదు, లేట్ రిటర్నా తెలియదు, కానీ ఆ బర్డ్ అయితే మంచి అంచనాలు వేసుకున్నాం. బర్డ్ అయితే రావలేదు. నెక్స్ట్ ఇంకా గ్రెజిల్ ఫ్యామిలీ నుంచి గ్రెజిల్ సెకండ్ బ్లూ అని ఒకటి, తర్వాత గ్రెజిల్ ఫీమేల్ బ్లూ అని ఒకటి ఉంటాయి, 2 బర్డ్స్ ఉంటాయి. ఆ 2 బర్డ్స్ ఒకటి రావాల్సి ఉంది. సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, సీరియస్లీ. నేనైతే నా వరకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఆండే దించలేనప్పటికీ కూడా ఇప్పుడు దించినందుకు ఈరోజు 11 బర్డ్స్ ఫస్ట్ డే, ఐ మీన్ లిబరేషన్ డే తర్వాత డే, అంటే లిబరేషన్ అయింది నిన్న. సో ఆండే ఏం పడలేదు, ఆ నెక్స్ట్ డే సెకండ్ డే అనమాట ఇది. సో సెకండ్ డే 11 బర్డ్స్, మనం ఇచ్చిన 14 బర్డ్స్కి 11 బర్డ్స్ దించడం అంటే నాకంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు ఆండే కూడా ఫెయిల్ అయింది, మిస్ అయింది అంటే గైస్, ప్రతిసారి కూడా మనం లిబరేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ వాళ్ళ బర్డ్స్ రిలీజ్ చేయడం, వాళ్ళ డర్బీలు రిలీజ్ చేయడం, తర్వాత మన బర్డ్స్ రిలీజ్ చేయడం. మన బర్డ్స్ ఓన్లీ సెపరేట్గా రిలీజ్ చేసేవాళ్ళం, నావి పవన్వి ఓన్లీ ఈ 2 బర్డ్స్. అయితే మా ఇద్దరు కలుపుకొని ఒక 20-30 ఉండేవి, అందులో సెపరేట్ అయ్యి వచ్చేసేవి చక్కగా. తర్వాత ఇప్పుడు జరిగిన పెద్ద మైనస్ ఏంటి అంటే గైస్, ఇప్పుడు మొత్తం వైజాగ్ వాళ్ళందరూ, మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఒక 2 వీడియోస్ ఎన్నో పెట్టాను, డైలీ మీరు ఫాలో అవ్వండి, మన తాలూకా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అన్ని క్యాబిన్స్, అన్ని క్లబ్ వాళ్ళు కలిపి కొలాబరేట్ అయ్యి WPSతో మేము కొలాబరేట్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు WPSతో మేము బర్డ్స్ రిలీజ్ చేసేవాళ్ళం, కానీ ఓపెన్ రేస్, ఫెడరేషన్ రేస్ అవ్వటం వల్ల వైజాగ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్లబ్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం వల్ల బర్డ్స్ కౌంట్ వచ్చి 350 అయింది గైస్. సో బర్డ్స్ కౌంట్ 350 అవ్వటం వల్ల, 350 ఏమి, ఐ థింక్ 300+ నాకు తెలిసి ఖచ్చితంగా 300+ ఉంటాయి. సో ఆ 300 పావురాలు దాటుకొని, ఆ 300 పావురాలు మళ్ళీ మనం వేరుగా ఉన్నాయి. ఆ 300+ ఉంటాయి కదా, 350 ఎన్ని ఉంటాయొచ్చు నాకు తెలిసి రఫ్ స్కెచ్. ఆ 350 పావురాల్లో మళ్ళీ మన పావురం ఒక 14 నావి, 3 పవన్వి, 17 బర్డ్స్కి. సో ఆ 17 బర్డ్స్కి, ఆ 17 పావురాలు కూడా అందులో కలిపి 350లో కలిపి వదిలేయటం వల్ల ఏంటంటే బర్డ్స్ అన్ని సెపరేట్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడతాయి. ఎందుకంటే ఎప్పుడు అవి సింగిల్గా వచ్చే బర్డ్స్ కదా. మీరు అనొచ్చు, మీకు ఉండొచ్చు ఛాన్స్, ఎందుకంటే 300-200కి వచ్చినాక అంటే విడిపోతాయి బర్డ్స్ అని మీరు అనుకోవచ్చు. విడిపోయే ఛాన్స్ ఉంటే మనవి ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసారు, ఒక మీలీ ఒకటి, తర్వాత డర్బీ ఒకటి, 2 కంబైన్గా వచ్చినాయి చూసారు కదా. తర్వాత నిన్న రిలీజ్ చేసిన బర్డ్స్, ఐ థింక్ పవన్ బర్డ్ అనుకుంటా ఒకటి, మన ఇంటికైతే ఒక బర్డ్ రావడం జరిగింది. నేను ఇంట్లో ఉన్నాను. సో బర్డ్ రావడం చూసి టక్కన పరిగెట్టుకుని బయటకు వచ్చేసరికి వెంటనే ఈ పవర్ జంప్ అయిపోయింది. సో విడిపోయే బర్డ్స్ అయితే కలిసి ఎందుకు వస్తున్నాయి, 2-3 కలిసి వస్తున్నాయి కదా. ఆ 2-3 చాలు, కలిసి పట్టుకొని ఆ 2-3 బర్డ్స్ కలిసి పట్టుకొని వెళ్ళి ఆ వైజాగ్లో దించేస్తే వాళ్ళ దగ్గర దిగిపోయే ఛాన్స్ ఉంది. మంచి ఫ్యాన్సీస్ అయితే ఇచ్చేస్తారు, బట్ అలాగని వాళ్ళు మూస్తారని కూడా నేను చెప్పను గైస్. సో చెప్తున్నా, దిగిపోయే ఛాన్స్ ఉంది. అందరూ ఒకలా ఉండరు, అందరు మైండ్ సెట్ ఒకలా ఉండదు. మొన్న గంగు అని ఇచ్చారు, అది ఆయన మంచితనం. సో అందరు ఫ్యాన్సీస్ ఒకలా ఉంటారని నేను చెప్తున్నా. అలా అని అందరూ చెత్తగా ఉంటారని కూడా నేను చెప్పను. ఒకవేళ ఏమో ఛాన్స్ ఉంటే కొందరు ఉంటారు, ఛాన్స్ ఉంటే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అలా వెళ్ళిపోయి ఉండొచ్చు. తర్వాత తెలుసు కదా మీకు ఆల్రెడీ, వెరీ డేంజరస్ ట్రాక్, తర్వాత కొత్త రూట్ని పట్టుకొని రావాలి అని చెప్పేసి, తర్వాత దారులలో బోల్డ్ అని క్యాబిన్లు కూడా కలుస్తూ ఉంటాయి. సో అక్కడ దిక్కున్న రావటం అంటే, మన బర్డ్ సెకండ్ డేకి 11 బర్డ్స్ రిటర్న్ రావడం అంటే నేనైతే చాలా 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 హ్యాపీగా. సో మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనల్ని బ్యాడ్గా అయితే అనుకోవద్దు, మళ్ళీ ఫేస్ క్యామ్ పెట్టాను, బ్యాడ్గా అయితే అనుకోవద్దు. ఎందుకంటే
ఇప్పుడు ఆ వీడియోస్ బర్డ్స్ అన్ని చూపించడానికి నేను రూమ్ క్లీన్ కూడా చేయలేదు, బయటే ఉన్నాను ఊరికే. ఎందుకంటే బర్డ్స్ అలా వస్తున్నాయేమో, వస్తూ ఉంటాయి, ఆ మూడు కూడా వచ్చి ఉండే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇది టక్కన కట్ చేసుకొని మళ్ళీ ఆ బర్డ్స్ని పెట్టే ఛాన్స్ మళ్ళీ వీడియోలో కంటిన్యూ చేయొచ్చు కదా అని నా ఫీల్ అనమాట. బట్ వీడియో అయితే కంప్లీట్ అయింది. బట్ ఈ గ్యాప్లో వస్తాయేమో అని అందుకే నేను బయట కూర్చొని ఫేస్ క్యామ్ అయితే పెడుతున్నా. సో అదన్నా వీడియో అయితే టోటల్గా ఫైనల్గా మీకు తెలిసి చెప్పాను కదా ఎన్ని బర్డ్స్ ఫైనల్ అయినాయి. సో ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ 700కి రెడీ చేద్దాం బర్డ్స్ని, ప్రతి ఒక్కదాన్ని కూడా 700కి రెడీ చేయాలి. ప్రతి ఒక్కటి కాదులేండి, ఇందులో కొన్ని డ్రాపింగ్ బర్డ్స్ ఉన్నాయి, కొన్ని డ్రాప్ అయిపోయే బర్డ్స్ ఉన్నాయి. కొన్ని అంటే ఇప్పుడు 11 వచ్చినాయి కదా, తర్వాత ఇంకొక 3 ఖచ్చితంగా రావాల్సి ఉన్నాయి. రేపు చూసుకొని రేపు వచ్చే ఛాన్స్ కూడా ఉంది కదా. సో 1-2 బర్డ్స్ వచ్చినా హ్యాపీ. ఆ 2 బర్డ్స్ని తీసుకొని టోటల్గా ఒక 13-14 పావురాలకి, 14 వచ్చేస్తే ఇంక సూపరే. సో ఆ 13 పావురాలకి ఇంకేమన్నా అందులో కొన్ని ఒక 4-5 డ్రాప్ చేసి మిగిలిన ఒక 7-8 పోవచ్చు బర్డ్స్ నెక్స్ట్ 700కి. తర్వాత 700లో కూడా అనుకున్నట్లు చాలా నీట్గా చక్కగా వస్తే బర్డ్స్ 1000లకు కూడా ఇద్దాం. సో అది గైస్, మనం ఎక్స్పెక్ట్ చేసిన బర్డ్స్ అయితే బిఫోరే మిస్ అయినాయి. లేకపోతే 1250 చేస్తారంట మన వైజాగ్ వాళ్ళతో పాటు ఇద్దాం అనుకున్నాను, కానీ ఆ బర్డ్స్ మిస్ అయిపోయినాయి గైస్, బ్యాడ్ లక్. మన షార్క్ గైడ్, ముఖ్యంగా షార్క్ గైడ్ మిస్ అయ్యాడు. సో వాడిని ఇద్దాం అనుకున్నాను, వాడు వస్తే మేబీ ప్రాణంతో లేకపోయి ఉండొచ్చు, లేదంటే వాడు వచ్చే బర్డే 3వ రోజు ఎప్పుడు వస్తాడు. సో 23 బర్డ్స్ రిలీజ్ చేసేటప్పుడు అందులో ఉంటా చూడండి చివరాఖరి ఫైనల్ బర్డ్, అది ఎప్పుడు కూడా 3వ రోజే వస్తుంది. సో అది రాలేదు అంటే ప్రాణంతో లేదని అర్థం, లేదు అంటే ఎక్కడో డ్యామేజ్ అయ్యి రికవరీ చేసుకొని ఒకవేళ లేట్గా వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో దట్స్ ద వీడియో ఫర్ టుడే. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాం మన రిజల్ట్ చూసి. సో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. నెక్స్ట్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో మరి చేయడానికి కూడా ఈ వీడియోస్ ఉండవు కాబట్టి. సో వెయిట్ చేయండి, కీప్ గోయింగ్ అంటే ప్రతి ఒక్కరు లైక్ చేసుకుంటే కొంచెం సబ్స్క్రైబర్స్ 4500 5000 కంప్లీట్ చేసేయండి రేస్ బిఫోరే. సో ఈ రేస్కి ఒక 5000 సబ్స్క్రైబర్లు అంటే బాగుంటుంది కదా, రౌండ్ ఫిగర్లా ఉంటుంది. సో అందుకని అడుగుతున్నా. సో మీరు లైక్ చేసుకుంటే కొత్త వాళ్ళకి వీడియో రీచ్ అయ్యి వాళ్ళు కూడా మన ఛానల్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కసారి ఇంకోటి ఏంటి అంటే, ఒకసారి మన వీడియోస్ ఒకసారి బ్యాక్కి వెళ్ళి స్టార్టింగ్ నుంచి ఒకసారి చూడండి, మీకు చాలా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. సో లవ్ యూ ఆల్.